జనాలు కాదు మన పొదలకి వెళ్ళి సార్ ఒక ఎంత భయంకరంగా అంటే అమరావతి ఆడబిడ్డలందరూ అది అమరావతి వ్యభిచార గృహం అని చెప్పి మాట్లాడారు. ఈజ్ ఇట్ నాట్ క్యారెక్టర్ అసాసినేషన్? ఈజ్ ఇట్ నాట్ ప్రొవోకింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ఉమెన్? యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రభుత్వం ఉపేక్షించాలనా? అలాంటివి చేసి మళ్ళా తిరిగి వాళ్ళ మీద రాళ్ళు వేస్తాను. ఇంకొక పక్క దిశ ఆరో సింగయ్య, నేనే ఏమారానంటే మా పోలీసులు కూడా ఏమారారు. వెళుతున్నారు. నేను ఒకటే చెప్పాను దిశ, ఎక్కడే పోవాలంటే అక్కడికి వెళ్ళండి. మీరు మీటింగ్ పెట్టుకుంటారా? మీటింగ్ పెట్టుకోండి, పర్మిషన్ ఇస్తాం. మీరు చెప్పండి, మేము చెప్తాం. పరామర్శిస్తారా? పరామర్శించడానికి వెళ్ళండి, పోరాటానికి కాదు. నేను ఎప్పుడో ఒకటే చెప్పాను, మీరు పర్పస్ చెప్పండి, పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు. మీరు పర్పస్ చెప్పకుండా ప్రతి ఒక్క దానికి రోడ్డు మీద కొన్ని వేల వెహికల్స్ వేసుకొని మేము యుద్ధానికి వెళ్ళిపోతామంటే కుదరదని వీళ్ళు చెప్పారు. అధ్యక్ష వెళ్ళారు. వెళితే అధ్యక్ష వాళ్ళు ఎక్కి వాళ్ళ మనుషులు ఎక్కి వాళ్ళ కారు కిందనే ఒకరు పడిపోయాడు. కనీసం అడుగుతున్న మీకు కూడా ఒక 5 ఉండాలి రేపటి నుంచి. మన కారు కింద ఎవరైనా పడితే మనం ఏం చేస్తాం? చట్టం ఏం చెప్తుంది? మన బాధ్యత ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అతన్ని ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయకపోతే అది తప్పు. ఆ కారు డ్రైవరే కాదు, కారులో కూర్చున్నాడు కూడా ఎవరు అధ్యక్ష? ప్రభుత్వ డ్రైవర్. ప్రభుత్వ డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు, అతను అక్కడ చనిపోతారు. పక్కన పొదల్లోకి లాగి పారేస్తారు. లాగి పారేసి మళ్ళీ అధ్యక్ష ఎంత ధైర్యం ఉండాలి అధ్యక్ష? ఆయన భార్యని మ్యానిపులేట్ చేసి నా భర్త ఇక్కడ చనిపోలేదు, అంబులెన్స్లో ఎక్కించుకుపోయి పోలీసులు చెప్పేశారు. మా ఎస్పీ పాప ఆయనకు తెలియకుండా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసి ఆ కారులో ఈ యాక్సిడెంట్ జరగలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అధ్యక్ష? అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఇదే కాదు మొన్నైతే బంగారుపాలెం నేను 4 రూపాయలు ఇస్తానని చెప్పాను. చరిత్రలో ఫస్ట్ టైం కేజీకి 4 రూపాయలు, క్వింటాలకు 4,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం అధ్యక్ష. 196 కోట్లు పే చేశాం. నేను అది ఇస్తే అక్కడ పోయి బలవంతంగా రైతుల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద తొక్కిచ్చే పరిస్థితికి వచ్చారు. బంగారుపాలెం ఫోటో వీడియో తీసుకొచ్చి నెల్లూరులో వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు అధ్యక్ష నాకు అనిపిస్తుంది, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? అదే ఒక రౌడీజం చేసి వాళ్ళతో వదిలిపెడతాం మనం? రోడ్డు మీద కావాలని ఎవరన్నా చేసి వదిలిపెడతామా? దానికి కావాల్సిందంతా రాజకీయ ముసుగేసుకున్నారు. ఆ ముసుగుతో ఇవన్నీ చేస్తున్నారు. మనం కూడా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ముసుగు తీసి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఇలాంటి సందర్భాల్లో మీకు కూడా అనిపించవచ్చు, ఏంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు గమ్మునున్నారని. కాదు, నేను 5 నిమిషాలు నాకు పని, కానీ ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కట్టడి చేయాలి. తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృతంగా చేయగలిగితేనే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నట్లవుతాం. అందుకే నేను చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు సీసీటీవీ కెమెరాలు మీరు చూస్తే 1,40,000 సీసీటీవీ కెమెరాలు పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో 100% అన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఉంటాయి. ఎవడైనా ఈ రాష్ట్రంలో తోక తిప్పితే సాక్ష్యాధారాలతో పెట్టి డెఫినెట్గా కన్విక్షన్ ఇప్పించే పరిస్థితికి వస్తుంది. రెండోది డ్రోన్స్ కూడా పెట్టాం, పెట్రోలింగ్ కూడా పెడుతున్నాం రాత్రుల్లో. దీనివల్ల ఇప్పుడిప్పుడే భయం కూడా వస్తూ ఉంది, అవి కూడా పెడతాం. అదే మరి ఇల్లీగల్గా ఇష్టానుసారం చేస్తే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా లీగల్గా కూడా మా వాళ్ళు కూడా పోలీసులు క్లియర్గా అడుగుతున్నా, ఏదైతే
క్రైమ్ స్పాట్ని ప్రొటెక్ట్ చేసుకొని దాన్ని లాజికల్గా తీసుకుపోయే పరిస్థితి రావాలి. ఇమ్మీడియట్గా పోలీస్ డాగ్స్ కానీ ఫారెన్సిక్ టీమ్స్ కానీ మొబైల్ ఇవన్నీ పంపించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకోవడం, ఇలాంటి ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయో అన్నీ ఉపయోగించుకొని సమర్థవంతంగా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం, అన్ని విధాల కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.